హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో యూనివర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే సమ్మక్కన చేసాం. అంటే సమ్మక్కన చేయడం అంటే ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే అమ్మవార్ల ఫోటో ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకున్నాం. మా మరిది వాళ్ళ పాప ఎత్తు బంగారం అయితే అమ్మవారికి ఇస్తున్నాము. ఎత్తు బంగారం అంటే బెల్లం అమ్మవారికి సమర్పించడము. ఇలా బెల్లం అమ్మవారి దగ్గర పెట్టుకొని బొట్లు పెట్టి పూజ చేస్తాము. తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం కలిపి పక్కన పెట్టుకున్నాం. సమ్మక్కకి సారక్కకి బోనాలు కూడా సమర్పించాం. ఇలా ఎత్తు బంగారం చీరలు అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకున్నాం. చీరలు అయితే మేము మొక్కుకున్నాము అమ్మవార్లకి చీరలు పెడతామని. సో అమ్మవారి ముందు పెట్టి అయితే చీరలు కూడా పూజ చేసాము. ఫైనల్ గా అయితే అమ్మవారికి హారతి ఇస్తున్నాము. హారతి అయిపోయిన తర్వాత మేము అమ్మవారికి యాటతో చేస్తామని మొక్కుకున్నాము. సో ఇలా యాటకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాము. ఇలా సమ్మక్కకు సారక్కకి చేయడం అంటే అడ్డం బొట్లు పెట్టాలి. తర్వాత అమ్మవారికి యాటను జడత పట్టాము. జడత అయితే బాగానే ఇచ్చింది. ఇక ఇంటి దగ్గర సమ్మక్కని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే అయితే మేము మేడారం జాతరకి వెళ్ళాలి. ఇవాళ అయితే మేడారం జాతరకి వెళ్తున్నాము. జాతరకి బయలుదేరే ముందు మా అత్తయ్యకి ఓడిబియ్యం పోసి జాతరకి బయలుదేరుతాము. ఓడిబియ్యం అంటే ఒకసారి చేతిలో పట్టుకొని 5 సార్లు అవే బియ్యంని ఓర్లో పోసినట్టుగా ఇలా పోయాలి. ఇదే ఓడిబియ్యం పోయడం అంటారు. నేనైతే ఇలా మా అత్తయ్యకి ఓడిబియ్యం పోసాను. బియ్యం పోసిన తర్వాత మేమైతే జాతరకి బయలుదేరుతున్నాము. జాతరకి వెళ్లే దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. మేడారం వెళ్లే ప్రతి ఒక్కరు ఇక్కడ గట్టమ్మ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వెళ్తారు. అంటే దారిలో గట్టమ్మ ఉంటుంది కాబట్టి అమ్మవారిని కూడా మొక్కుకొని వెళ్తే మంచిది అనేసి ఇక్కడ ఆగి అందరూ మొక్కుకొని వెళ్తారు. మేము కూడా ఇక్కడ ఆగి మొక్కుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడే ఇంతమంది ఉంటే మేడారం జాతరలో ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది. ఫైనల్ గా అయితే మేడారం వచ్చేసాము. ఇది మేడారం బస్ స్టాండ్. ఇక్కడ చూడండి జనాలు బస్సుల కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. మేమైతే బస్ కే వచ్చాం మేడారంకి. బస్ అయితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే చాలా దూరంలో ఓన్ వెహికల్స్ తీసుకెళ్తే దూరంలో ఆపుతున్నారు అనేసి బస్ కి వెళ్ళాము. బస్ లో కూడా కొంచెం దూరమే ఉంటుంది. కానీ ఓన్ వెహికల్స్ కన్నా కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఇది జంపన్న వాగు. ఇక్కడ అందరూ స్నానాలు చేసిన తర్వాత గుడికి వెళ్తారు. ఇక్కడైతే లైటింగ్ ఎంత బాగా పెట్టారో చాలా బాగుంది. జంపన్న వాగులో బోటింగ్ కూడా చేస్తున్నారు. వాటర్ అయితే ఫ్రెష్ గానే ఉన్నాయి. మా పిల్లలు అయితే జంపన్న వాగులో చాలా ఎంజాయ్ చేశారు. చాలాసేపు ఆడుకున్నారు. జంపన్న వాగు దగ్గరే గుండ్లు కూడా చేస్తారు. ఇక్కడ వేడి నీళ్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక బకెట్ కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి ఒక బకెట్ కి 50 రూపీస్ కి ఇస్తున్నారంట. అదే జాతర టైంలో అయితే 200 తీసుకుంటారంట ఒక బకెట్ కి. ఇక్కడ చూడండి అట్రాక్షన్స్ ఎలా పెట్టారో. ఇది ఆదివాసుల జాతర. సో వాళ్ళ స్టైల్లోనే కట్టారు ఇక్కడ. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్ లాగా భలే పెట్టారు. ఇక్కడ చూడండి ఇవైతే ఎత్తు బంగారాలు జోకే త్రాసులు. ఇక్కడే ఎత్తు బంగారాలు జోకించుకొని అమ్మవారికి సమర్పిస్తారు. కొంతమంది ఇంటి నుండి తెచ్చుకుంటారు. కొంతమంది ఇక్కడే జోకిస్తారు. చాలా మంది అయితే ఎత్తు బంగారాలు ఎత్తుకొని గుడికి వెళ్తున్నారు. గుడి ఎంట్రన్స్ లో కూడా ఇలా అట్రాక్షన్స్ పెట్టారు. అంటే ఆదివాసుల వేషధారణ, వాళ్ళ నృత్యాలు, డోలు వాయించడం, బూరలు ఊదే వాళ్ళలాగా పెట్టారు. ఇదైతే ఇక్కడ ఈ వ్యూ చూస్తే అయితే ఇది ఆదివాసుల జాతర అని ఈజీగా తెలిసిపోతుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ కూడా భలే పెట్టారు. అంటే అది వరకు వచ్చినప్పుడు ఇలా లేవు ఈ అట్రాక్షన్స్ అన్ని. ఈసారి అయితే చాలా బాగా పెట్టారు. ఇక చూడండి ఇది గుడి ఎంట్రన్స్. ఇది కొత్త కట్టిన ఆర్చ్. చాలా పెద్దగా కట్టారు. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాము. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక చూడండి అందరూ బంగారాలు ఎత్తుకొనే లోపలికి వెళ్తున్నారు. అది 10 కేజీస్ అయినా 20 కేజీస్ అయినా ఎత్తుకొనే వెళ్తున్నారు అమ్మవారికి సమర్పించాలని. ఇలా లోపలికి వెళ్ళగానే సారలమ్మ గద్దె వస్తుంది ఫస్ట్. ఇక్కడ ఎత్తు బంగారం ఇస్తారు. అమ్మవారికి మేమైతే చీరలు పెట్టాము. అమ్మవారి దగ్గర నుండి కొంచెం బెల్లం కూడా తెచ్చుకుంటారు. అంటే అమ్మవారి దగ్గర నుండి తెచ్చుకుంటే మంచిది అనేసి. మెయిన్ జాతర టైంలో అయితే ఇలా గద్దె దగ్గరికి రానివ్వరు. దూరం నుండి మొక్కుకొని వెళ్ళాలి. ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే మెయిన్ జాతర టైంలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఇక చూడండి ఎలా దొబ్బుకుంటున్నారో జనాలు.
ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సమ్మక్క గద్దె ఉంటుంది. అక్కడ కూడా మేమైతే చీర పెట్టాము. అంటే సమ్మక్కకు ఒకటి, సారక్కకు ఒకటి అని మొక్కుకొని చెరొక చీర పెట్టాము. అక్కడ కూడా బంగారం పెడతారు. ఎత్తు బంగారం అంటే 2 తెస్తారు అమ్మవార్లకి. సమ్మక్కకు ఒకటి, సారక్కకు ఒకటి అనేసి ఇద్దరికి చెరొక ఎత్తు బంగారాలు అలా సమర్పించుకుంటారు. అక్కడ నుండి కూడా మొక్కుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గోవిందరాజు, పగడిద్దరాజు గద్దెలు ఉంటాయి. అక్కడ నుండే బయటకు వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం జనాలు తక్కువున్నారు కాబట్టి ఈజీగా ఎళ్ళిపోయాము. అదే జాతర టైంలో వస్తే మాత్రం ఇలా ఉండదు. అసలు లోపలికొచ్చే పరిస్థితి కూడా ఉండదు. బయటనే అందరూ దొబ్బుకుంటా చాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడినట్టుగా నడుచుకుంటూ వెళ్తారు. మేమైతే గోవిందరాజు, పగడిద్దరాజును కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండే బయటకొచ్చేసాము. ఇక చూడండి ఇదంతా షాపింగ్ ఏరియా. జాతరకు వస్తే షాపింగ్ చేయడం వదలం కదా! మనమేమో గాని పిల్లలైతే పక్కా షాపింగ్ చేయాల్సిందే. జాతరలో పిల్లల్ని అట్రాక్ట్ చేసే బొమ్మలు ఎక్కువ పెడతారు కదా! వాటిని చూసి మా పిల్లలైతే అన్నీ ఒకటి కావాలంటే ఒకటి కావాలని మా బాబైతే చాలా అల్లరి చేశాడు. సో, వాడికి కావాల్సినవి అయితే కొనిచ్చేసాము. ఇలా ఒక 1 అవర్ షాపింగ్ చేసి రూమ్‌కి వెళ్ళాము. రూమ్‌లో అన్నీ సర్దుకొని మళ్ళీ బస్ స్టాండ్‌కి వచ్చేసాము. ఇక్కడైతే బసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒక బస్సు వస్తే దాని వెంబడి 50 మంది పరిగెడుతున్నారు. అలా ఉన్నాయి బసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫైనల్‌గా అయితే మాకైతే బస్ దొరికేసింది. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.